వెరికోస్ వ్యాధితో బాధపడుతున్నారంట. తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయా లేదా? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటన తర్వాత జమ్మూ కాశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో మళ్ళీ కాల్పుల మోత ఎందుకు మోగింది? ఏం జరగబోతోంది? ఒకవేళ ఉల్లంఘనలు జరిగితే భారతదేశం తీవ్రస్థాయి చర్యకి సన్నద్ధమవుతుందా? ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. ఇప్పుడు ఆల్రెడీ ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, కాల్పుల విరమణకు సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చారు. మొదటి 2 రోజులు మాత్రం కొంత ఫైరింగ్ జరిగిందని, కొన్ని చోట్ల అనుమానాలు ఇవన్నీ ఉన్నాయి. ప్రధానమంత్రి మాట్లాడిన తర్వాత కూడా జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో కాల్పుల మోత మోగుతానే ఉంది అనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట. అసలు ఏంటి ఈ ఆపరేషన్ సింధూర్ సాధించిన ఫలితం ఏంటి? ప్రధానమంత్రి అంత స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా అటువైపు నుంచి కవ్వింపు చర్యలు ఎందుకు జరుగుతున్నాయి? ముందుగా అండి, పాకిస్తాన్ ఎప్పటికీ మారదు. మారుతుంది అనుకోవటం భ్రమే. ఒక ట్రంప్ కొద్దిగా ఒక అడుగు ముందుకేసి మొత్తం వీళ్ళిద్దరి మధ్య వాణిజ్యాలు ఆపేస్తామనే తెలికి భయపడిన మాటిని ఇద్దరు ఇదయ్యారు. కోట్లాది మందిని కాపాడని ఆయన చెప్పుకుంటున్నాడు. ఇక్కడ ప్రధానమంత్రి మోడీ గారితో సూటిగా, శుతిమెత్తంగా, స్పష్టంగా మేము పీఓక్యూలు ఎవరు జోక్యం అవసరం లేదు, మాదే అని చెప్పాడు. తర్వాత ఉగ్రవాదాన్ని ఏరిపరేస్తూ ఉగ్రవాద యూనివర్సిటీలు అక్కడికి వెళ్ళి లేపేసామని చెప్పి అన్నాడు. మా భూభాగం జోలికి రావద్దన్నాడు. చాలా క్లారిటీ ఉంది ఇక్కడ స్పష్టంగా చెప్పే క్రమంలో మా మీద దొంగ దెబ్బ తీస్తే మేము గుండెల మీద కొట్టామని చెప్పాడు మోదీ గారు. చిటికేసి చెప్పాడు. ఇంత స్పష్టంగా చెప్పిన ప్రధానమంత్రి గతంలో ఎవరు లేరు. గత 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో విపరీతంగా విక్రమ్ మిస్రీ గారితో పాటు మోదీతో గారితో పాటు ఎందుకు యుద్ధం ఆపేశారని చెప్పి అందరూ అనుకుంటున్న సందర్భంలో ఏం జరిగిందనేది మనకు తెలియదు. మనమేమో బార్డర్లో వెళ్ళా, ఢిల్లీలో లేము. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఎప్పటికప్పుడు నైట్ వాళ్ళ యుద్ధం ఇచ్చే ఇన్ఫర్మేషన్ బట్టి మనం బేస్ చేసుకొని మనం మాట్లాడతాం. అదే సమయంలో వాళ్ళు ఏం చేశారు, ఆ ఎయిర్ సిస్టమ్ అనేది ఏ విధంగా కొలాప్స్ అయింది అనేది మనకు అందరూ చూసిన అంశమే, సోషల్ మీడియాలో వచ్చినాయి. అదే సమయంలో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అక్కడ PS-400 ఏ విధంగా గగనతరంలో విత్ టర్కీ సపోర్ట్తో చేసిన డ్రోన్ని, చైనా సపోర్ట్ చేసిన వాళ్ళని ఇక్కడ ఎలా లేపేశారో చెప్పారు. లేకపోతే బ్రహ్మోస్ ఏ విధంగా ఎయిర్ బేస్ని ధ్వంసం చేసింది ఆధారాలతో చూపించారు. ఇక చైనా PL-15 కూడా క్షిపణి కూడా ధ్వంసం చేశారు. అంత శక్తి సామర్థ్యాలు భారతదేశం ఉందని ప్రపంచాన్ని తెలియజేశారు. ఇదే సమయంలో ఇంకా పాకిస్తాన్ ప్రేరేపిత దేశాలు కావచ్చు, ఉగ్రవాద సమస్యలు కావచ్చు, తమ ఉనికి కోసం తన పూర్తిగా ఇదైపోతే ఎట్లా, ఇప్పుడు 9 స్థావరాల ధ్వంసమయ్యేతలకి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అసలు వాళ్ళు ఊహించిన పరిణామం జరిగింది. ఇకపోతే మీరు అన్నట్టు ఆ బార్డర్లో POK బార్డర్లు ఇప్పటికి కూడా ఆ బాంబుల శబ్దం తగ్గట్లా. అక్కడ ప్రజలు కూడా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. కాబట్టి ఇది చూస్తా ఇప్పుడు భారతదేశం ఉంటుందా? ఇది వైలేషన్. వార్నింగ్ ఇవ్వడమే ఫస్ట్. సీజ్ ఫైర్ అటువైపు నుంచి కవ్వింపు చర్యలు ఉండకూడదనే దాని మీద చేశారు. అయినా రోజు ఏదో ఒక సందర్భంలో కాశ్మీర్ సరిహద్దుల్లోనే జరుగుతుంది. దీన్ని డెఫినెట్గా అణిచివేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళు కూడా చాలా ఓర్పుగా చూస్తున్నారు. ఎవరు ముందు హైలైట్ అవుతారో, రేపు ఐక్యరాజ్య సమితి కావచ్చు, అమెరికా కావచ్చు, ఎవరో అండగా నిలబడలేరు. ఇప్పుడు భారతదేశం చాలా క్లారిటీగా ఉంది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆఫీసర్స్ అంతా నేను సమావేశమయ్యారు. ముందు దీంట్లో ఏం చర్చ జరగల, POK విషయంలో కావచ్చు, మిగతా కావచ్చు, ముందు కాల్పులు ఇద్దరు విరమించుకుందాం అని చెప్పారు. ఆ దిశగా భారతదేశం చాలా స్పష్టంగానే ఉంది. అదే పాకిస్తానే ఇంకా వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వం ప్రజలతో ఎన్నుకున్న ప్రభుత్వం ఉందా, లేకపోతే మిలిటరీ ప్రభుత్వం ఉన్నదా, లేకపోతే ఉగ్రవాదుల చేతిలో ఉందా అని తెలియని అస్థిరత్వంలో ఆ దేశం ఉన్నది. తన ఉనికిని కాపాడుకోవడానికి కోసం పాకిస్తాన్ చివరి వరకు ప్రయత్నం చేస్తుంది. దాంట్లో 100% ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్ ఏ విధంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది, వాళ్ళు చనిపోయినప్పుడు దహన కార్యక్రమాలు కూడా అఫీషియల్గా చేసింది ప్రపంచానికి తెలిసింది. కాబట్టి ఇక వాళ్ళు కాలబేరానికి వచ్చారు. అంటే ప్రపంచం, అంతర్జాతీయ సమాజం, UN ముఖ్యంగా వీళ్ళందరూ చర్య తీసుకోవాలని భారత ప్రభుత్వం కోరుతుంది. ఆధారాలు కూడా మేము సబ్మిట్ చేస్తూ ఉంటాం. ఆ దిశగా ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఇది తాత్కాలిక విరమణ, కాల్పుల విరమణ అనుకోవచ్చా? అంతేనండి. ఇది పూర్తి విరమణ కాదని చెప్పి నేను ఆపరేషన్ సింధూర్ గురించి చెప్పారు. మా దేశంలో మా పౌరులు చనిపోతే మేము ఇట్లా చూస్తూ ఉంటానికి ఇది నవభారత్ అని చెప్పాడు ఆయన. ఏదో పదాలు పుట్టించుకోవడానికి మేము కాదని చెప్పాడు. అదేవిధంగా ఆర్మర్ ఫోర్స్కి హ్యాట్సాప్ చెప్పారు. అదే సమయంలో మీరన్నట్టు ఈ యొక్క వీళ్ళు ఏదైతే కవ్వింపు చర్యలు ఉన్నాయో, మిగతా దాడులు చేస్తున్నారో, భారతదేశం చాలా సమయంతో ఉంటుంది. అది పెద్ద ప్రజాస్వామ్యం. అటువంటిది 145 కోట్ల ఉన్న జనాభా ఒక్కసారిగా
పాకిస్తాన్ని గురించి ఆలోచిస్తే కనుక ఆయన అన్నట్టు మీరు ఏదో అణ్వాయుధాలను భయపెట్టాలని చూస్తున్నారేమో, అస్సలు మా భయం అనేది లేదన్నారు. మొత్తం నిర్వీర్యం చేసి అక్కడ అణ్వాయుధాలు అక్కడ ఉన్నాయే లీక్ అయ్యి ప్రజలు పరిస్థితుల్లో ఉన్నారు. సమస్య వచ్చింది ఆ రేడియేషన్ ఇవన్నీ కూడా. వాళ్ళకి అన్నీ కూడా భవిష్యత్తులో పాకిస్తాన్ అనేది వాళ్ళ చేతులారా వాళ్ళు పోయి వాళ్ళు తోకుంటున్నారు సార్. ఇప్పుడు మీరు అన్నట్టు ఐక్యరాజ్య సమితి కావచ్చు, భద్రతా మండలి కావచ్చు, అమెరికా కావచ్చు, వాళ్ళు సపోర్ట్ చేసే కొన్ని దేశాలు కావచ్చు, ఎందుకు మేము సపోర్ట్ చేసామో పాకిస్తాన్కి అనే రోజు అతి త్వరలో రాబోతుంది. రైట్. థ్యాంక్ యూ చంద్రశ్రీనివాస్ గారు. ఇది ప్రధానమంత్రి ఇచ్చినటువంటి ప్రసంగం కానీ ఆయన ఇచ్చిన డెడ్ లైన్స్, ముఖ్యంగా 2 కండిషన్స్ విషయంలో భారతదేశం ఎట్టి పరిస్థితిలో డీవియేట్ అయ్యే అవకాశమే లేదని తేల్చి చెప్పారు. తీవ్రవాదంపై పోరు కొనసాగుతుంది, పాక్ ఆక్రమిత కాశ్మీర్ బయలాటరల్గానే ద్వైపాక్షిక చర్చల ద్వారా తేల్చుకునేటువంటి అంశంగా తేల్చేశారు. ఇక ఉద్రిక్తతలు తగ్గించాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా పాకిస్తాన్ మీద ఉంది. తీవ్రవాదం ముసుగులోన లేదా సైనికుల ముసుగులోన మాట వినలేదనేటువంటి వాదనతోనో సరిహద్దుల్లో కనుక తెగబడితే ఈసారి ఇచ్చేటువంటి షాక్ పాకిస్తాన్ని తుడిచిపెట్టేటువంటి ప్రమాదం కూడా ఉందని చంద్రశ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు కొంతవరకు చల్లారాయి. కాల్పుల విరమణ అనేటువంటి ఒక అగ్రిమెంట్ని, ఒక ఒప్పందానికి 2 దేశాలు కూడా వచ్చాయి. అయితే ఈ ఇష్యూస్ అన్నిటికీ ప్రధానమైనటువంటి కారణం పహల్గాం ఇన్సిడెంట్ తర్వాత తీసుకున్నటువంటి మరొక ముఖ్యమైన నిర్ణయం, సింధు జలాల ఒప్పందం రద్దు. దాని పరిస్థితి ఏంటి? దానిపైన ప్రస్తుతం యథాతథ స్థితే కొనసాగుతుంది. భారత ప్రభుత్వం వ్యూహాత్మకంగా ఈ విషయంలో ముందడుగు వేసేటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. ఏం చేయబోతుంది? ప్రధానమంత్రి మోడీ ప్రసంగం తర్వాత మరింత ఆసక్తి దీనిపైన నెలకొని ఉంది. ఈ అంశంపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు అనలిస్ట్ చంద్రశ్రీనివాస్ గారు. చంద్రశ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. సింధు జలాల ఒప్పందం గత 60 ఏళ్లలో ఎప్పుడు కూడా దాన్ని డీవియేట్ అవ్వలేదు. అలాంటిది ఒక ఇన్సిడెంట్ తర్వాత కంప్లీట్గా దాన్ని పక్కన పెట్టేశారు. ప్రధానమంత్రి గారు మాట్లాడుతున్నారంటే ఒకవేళ ఏమైనా క్లారిటీ ఇస్తారేమో అని కూడా ఎదురు చూసి ఉండొచ్చు. ఎక్కడ ఇది లేదు, దాని ప్రస్తావనే లేదు. ఏంటి ఈ ఒప్పందం? దానికి మనుగడ ఉన్నట్ట, లేదంటే ఇప్పుడున్న యథాతథ స్థితే భవిష్యత్తు కొనసాగింపే అవకాశం ఉండేవా? డెఫినెట్గా మీరు అన్నట్టు పాకిస్తాన్లో ఏమనుకున్నది, మీరు మేము బతికుంటే బాగుండు, తర్వాత సంగతి నీళ్ళ సంగతి అన్నట్టు కాల్ బేరానికి వచ్చేతలకి కాల్పుల విరమణ చేశారు. కాకపోతే ఇది దీని మాటన సింధు ఇదేదైతే అది రాలా బయటికి కూడా, వాళ్ళ చర్చలు వచ్చి కూడా. కానీ మీరు చెప్పినట్టు పహల్గాం దాడి జరిగిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా దేశాలు ఎవరు ఊహించిన విధంగా పెద్ద దెబ్బ కొట్టారు మోదీ గారు, చాలా వ్యూహాత్మకంగా. దాని మీద డిపెండ్ అయ్యి వాళ్ళ దగ్గర వ్యవసాయం 80 to 90% వాళ్ళు గోధుమలు కావచ్చు, వరి కావచ్చు, ఏదైనా పండించుకునేది. అదొకటైతే తర్వాత వరదలు వచ్చినా కానీ ఆ ముంపు ఏ విధంగా అయితే కూడా చూపించారు అక్కడ. కాబట్టి దీనికి ఇప్పుడు మోదీ గారు మాట్లాడిన దాంట్లో ఇప్పటికీ పాకిస్తాన్ మాకు ఎప్పటికీ ప్రధాన శత్రువు అన్నట్టే మాట్లాడాడు. రెండోది, ఆ ఉగ్రవాదు ప్రేరేపించిన దేశాల్లో ఉగ్రవాద యూనివర్సిటీగా తయారు చేశారు. కూకటవేలతో పెకిలించాం, మా జోలికి వస్తే ఊరుకోం, అది పూర్తిగా సమూలంగా తీసేయాలి, ఆ విషయంలో మేము రాజీ అనేది లేదని చెప్పి స్పష్టంగా చెప్పారు. ఉగ్రవాదులు లేకుండా పాకిస్తాన్ ఉంటుంది అనుకోవటం మన భ్రమే. కాబట్టి ఈ సిచ్యువేషన్స్లో వాళ్ళని దెబ్బ కొట్టాలంటే, వాళ్ళ ఆర్థిక మూలాలు దెబ్బతీయాలంటే, వాళ్ళని దారిలో తెచ్చుకోవాలంటే ఏకైక మార్గం మనకు ఆ రోజు నుంచి ఉన్న సింధు జలాలే. కాబట్టి డెఫినెట్గా సింధు జలాలు అనేది వాళ్ళకి ఇచ్చే అవకాశం ఇప్పుడున్న పరిస్థితుల్లో. వాళ్ళు ప్రతిదానికి కూడా శాంతి అని వస్తా, కాల్పులు విరమణ చేయండి అని చెప్పి అంట, ఒకవైపు కాల్పులు జరుపుతా కొద్దిగా బెదిరింపు దోలకు పాల్పడుతున్నారు, ఒక కవింపు చర్యలకు పాల్పడుతున్నారు. అమెరికా ఇండైరెక్ట్గా మనకు సహాయం చేసినట్టు కనపడుతూ వాళ్ళకి సహాయం చేస్తా, ఏదో మనతో పాటు చాలా పెద్ద గొప్ప దేశంగా వాళ్ళు చిత్రీకరిస్తున్నారు. సరే, ఇక్కడ క్లారిటీగా ఇక్కడ ప్రధానమంత్రికి ఉంది, దేశానికి ప్రజలకే ఉంది. ఇదే సమయంలో సింధు జలాలను ఏ విధంగా ఉపయోగించుకోవాలని వ్యూహాత్మకంగా తెర వెనక మన నీళ్ళని ఏదో సహాయం చేద్దామని పాకిస్తాన్కి ఇస్తే, వాళ్ళు మన నీళ్లు తాగుతా మనకే అన్నం పెట్టిన సున్నం పెట్టాలనుకుంటే ఎన్నాళ్ళు చూస్తుంటానికి ఇక్కడ ఉంది మోదీ ప్రభుత్వం. కాబట్టి వ్యూహాత్మకంగా ఆ నీటిని సింధు జలాలకి పక్కనున్న ఇప్పుడు మనకి కాశ్మీర్తో పాటు సరిహద్దు ఉన్న దేశాలు రాష్ట్రాలు అయితే హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, తర్వాత హర్యానా, రాజస్థాన్, ఈ 4 రాష్ట్రాలకి ఏ విధంగా ఉపయోగించుకోవాలనేది జలశక్తి శాఖతో, తర్వాత వాళ్ళకి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడానికి ఆ వాటర్ని ఏ విధంగా చేసుకోవాలో ఆ పనుల్లో బిజీ అయిపోయారు. కానీ అంటే సింధు జలాల ఒప్పందం ఉన్నప్పుడు కూడా ఓన్లీ పశ్చిమ నదులు, తూర్పు నదులు మాత్రమే మనకి దొరికినాయి. ఇప్పుడు మళ్ళీ రాజస్థాన్ వరకు నీళ్లు మళ్లింపు అంటే ఆల్రెడీ పాకిస్తాన్ మినిస్టర్స్ కొంతమంది అనౌన్స్ చేశారు, డ్యాములు కడితే పేల్చేస్తాం, మేము బాంబులు వేస్తామని చెప్పారు. అంటే ఇది ఎలా సాధ్యమయ్యే అంశమైనా అంతర్జాతీయ చట్టాలు ఉంటాయి. ఆ జల వివాదాలు వచ్చేసరికి అంతర్జాతీయ నదులకి అంతర్జాతీయ చట్టాలు ఉంటాయి. సాధ్యమయ్యే పనేనా? డెఫినెట్గా అవుతుంది. ఎందుకంటే మేము మారం
మేము మాలాగే ఉంటారంటే భారతదేశం కూడా మారాలి. ఇప్పుడు తనకు మాలిన ధర్మం మంచిది కాదన్నట్టుగా ఇప్పుడు భారతదేశం మీకు నీళ్ళు ఇచ్చి మీరు బలోపేతలయ్యి కొద్దిగా ఉగ్రవాదులు ప్రేరేపించి మా దగ్గర 130 అణ్వాయుధాలు ఉన్నాయని చెప్పి బెదిరిస్తుంటే మీరు బెదిరిస్తే బెదిరిపోవడానికి ఇక్కడ ఎవరున్నారు? ఇక్కడ ఎవరు లేరు. ఇక్కడ మీరు డైరెక్ట్గా గుండెల మీద కొట్టామని మోదీ గారు చెప్పారు, చిటికే చెప్పాడు మళ్ళీ. కాబట్టి వాళ్ళకి ఏ యొక్క ఇది అవకాశాన్ని ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మోదీ గారి మాటలు నిన్న చూస్తూ ఉంటే చాలా క్లారిటీగా ఉన్నారు దేశ అంతర్గత భద్రత విషయంలో, దేశ ప్రజల విషయంలో. కాబట్టి మేము ప్రజలు వాళ్ళకి యోగక్షేమాలే ముఖ్యం, వాళ్ళ మీద మీరు తోటాలు పెలుస్తుంటే చూస్తా ఊరుకోమని చెప్పారు. కాబట్టి ఇప్పుడు మన నీరుని ఎక్కడికో ఎందుకు ఇవ్వాలి శత్రుదే? అదేమన్నా మిత్రదేశం అయితే ప్రాజెక్టులు కట్టాలన్నా చాలా టైం పడుతుంది. ఇప్పుడు అయ్యే పని కాదు. ఇప్పుడు ఈ జలాలు మరలించే ఆలోచన చేస్తుంది కేంద్రం. డెఫినెట్గా అండి. దీన్ని మన రాష్ట్రాలు ఉపయోగించుకుంటే, రాజస్థాన్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, సరిహద్దు రాష్ట్రాలు ఉపయోగించుకుంటే మంచిదే కదా. ఇంకా దిగుబడి ఎక్కువ అవుతుంది కదా, ఇక్కడ రైతులు బెనిఫిట్ వస్తుంది కదా. ఎక్కడో తనకమాలిన ధర్మం అన్నట్టు స్నేహబంధం అని చెప్పేసి ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపి ఇది పోయింది. వాళ్ళకు కూడా పోయింది. అవకాశం అనేది వాళ్ళ చేతులు చేసుకున్నారు. కాబట్టి మన సొంత దేశంలో సరిహద్దు రాష్ట్రాల్లో ఆ నీటిని ఉపయోగించుకుంటే కనుక వాళ్ళకు కూడా విలువ తెలియాలా, దెబ్బ తెలియాలా, వాళ్ళకి అలబేరానికి రావాలా. అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితి చూపించినప్పుడు కలుపుల విరమణ పర్ఫెక్ట్గా అమలు చేసింది భారతదేశం. వాళ్ళు విరమించకుండా ఇంకా తోటాలు పేలుస్తుంది వాళ్ళు. కాబట్టి ఉగ్రవాద మూలాలు ఉన్నాయని ప్రపంచం కూడా తెలుసుకుంటుంది, అంతర్జాతీయ సమస్యలు తెలుసుకుంటాయి. కాబట్టి ఇదే రైట్ టైం. సింధు జలాలు ఇప్పుడున్న పరిస్థితి, యథావత పరిస్థితిని అలానే ఉంచి మన సరిహద్దు రాష్ట్రాలు ఉపయోగించుకుంటే వాళ్ళకి మన విలువేంటో తెలుస్తుంది. రైట్. థ్యాంక్ యూ జన్ శ్రీనివాస్ గారు. ఇది సింధు నది జలాల్ని మళ్లించేందుకు కావాల్సినటువంటి ప్రణాళికలపైన కేంద్రం కసరత్తు ప్రారంభించింది. గతంలో ఉన్నటువంటి ఒప్పందాల ఫలితంగా కేవలం సగం జలాలను మాత్రమే మనం వాడుకునేటువంటి అవకాశం ఉంది. ఇక తూర్పు నదులుగా ఉన్నటువంటివి, పశ్చిమ నదులుగా ఉన్నటువంటి సింధు ఉపనదుల విభజన జరిగింది. 3 నదులకు సంబంధించినటువంటి జలాల విషయంలో దాదాపు 80% పాకిస్తాన్కే ఇవ్వాల్సిన పరిస్థితి సింధు జలాల ఒప్పందం వలన ఏర్పడింది. సో ఇప్పుడు దాన్ని మళ్ళీ పునఃసమీక్షించేటువంటి ప్రణాళికని కేంద్ర ప్రభుత్వం తీసుకోబోతోంది. త్వరలో కరువుతో విలవిల్లాడుతున్నటువంటి రాజస్థాన్ లాంటి రాష్ట్రాలతో పాటు హర్యానా, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఢిల్లీ ఈ రాష్ట్రాలకి నీటి అవసరాలు తీర్చే విధంగా ఒక సమగ్ర ప్రణాళికని రూపొందించబోతుంది కేంద్ర ప్రభుత్వం. ఇది ఆచరణలోకి వస్తే 2 రాష్ట్రాలకి, 2 దేశాలకి మధ్య సంబంధాలు ఏ విధంగా ఉంటాయనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.